హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం త్రిదోషాస్ డిక్రీజ్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ఫస్ట్ వాత డిక్రీజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, లింగం క్షీణే అనిలే అస్య సాధో అల్పం భాషితో హితం సంజ్ఞా మోహస్తత శ్లేష్మ వృద్ధస్తు సంభవాః. అంటే వీక్‌నెస్, తక్కువ మాట్లాడడము, ఎక్కువ యాక్టివిటీస్ చేయకపోవడము, లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్, ఇక్కడ ఇంక్రీజ్డ్ కఫ యాక్టివిటీస్ అనేటివి మనకి కనిపిస్తుంటాయి. డిక్రీజ్డ్ పిత్త ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, పిత్తే మందో అనలహ శీతం ప్రవాహాని. దీని మీనింగ్ ఏంటంటే డైజెస్టివ్ పవర్ డిక్రీజ్ అవ్వడము, కోల్డ్ థింగ్స్కి డిజైర్ చేయడము, లాస్ ఆఫ్ స్కిన్ కాంప్లెక్షన్, ఇవన్నీ పిత్త డిక్రీజ్ అయినప్పుడు ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. కఫ డిక్రీజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, కఫే భ్రమ శ్లేష్మాశయనం శూన్యత్వం హృద్రవ శ్లతా సంధిత. అంటే గిడ్డినెస్, ఎంటీ అనిపించడము, లూజ్నెస్ ఆఫ్ జాయింట్స్, హార్ట్ పాల్పిట్ అవ్వడం, ఇవన్నీ కఫ డిక్రీజ్ అయినప్పుడు కనిపిస్తుంటాయి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.